బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు లైవ్లో చూపించిన శారీస్ని మళ్ళీ చూపిస్తానండి, ఎందుకంటే లైవ్లో కొంచెం బ్లర్గా వచ్చింది కదా. సో ప్రతిరోజు నేను కొన్ని శారీస్ని తీసుకొని మీకు చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుందండి. నేను మొన్న లైవ్లో చూపించిన శారీ అండి ఇది వచ్చేసి మనకి డోలా మీద వస్తున్న పోచంపల్లి శారీ అనమాట. ఈ శారీ అంతా కూడా మనకి మెంతి ఎల్లో స్టైల్లో వచ్చేస్తుంది, మెంతి ఎల్లో. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి రాణి పింక్ కలర్లో వస్తుంది. డార్క్ రాణి పింక్ అయితే కాదండి, లైట్ పింకే వస్తుంది. మనకి ఏమీ అలా కొట్టినట్టుగా అయితే ఏమి ఉండదు, సింపుల్గానే ఉంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్, పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది. మంచి జరీ అండి, ఇదంతా వచ్చి లోపలంతా చూస్తుంది ప్రింట్, అస్సలు జరీ కాదు. జస్ట్ జరీ అనేది ఓన్లీ బోర్డర్స్లోనే ఉంది, పైన కింద. అండ్ మిడ్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా పళ్ళులో వచ్చిన శారీలో వచ్చిన అంతా ప్రింటే అండి, కానీ పర్మనెంట్ ప్రింట్. మనకి ఏమీ అలా పోయేది కాదు, పర్మనెంట్ ఉంటుంది ప్రింట్. సింపుల్గా మనకి ఇలా పోచంపల్లి స్టైల్లో కనిపిస్తుంది, పోచంపల్లి ప్రింట్ స్టైల్లో. ఇది ఇప్పుడు మనం వేర్ చేసి చూద్దాం, లుక్ ఎలా ఉందో తెలుస్తుంది. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది. దీని అవుట్లుక్ వచ్చేసి మంచి మెంతి ఎల్లోకి పింక్ అనమాట, లైట్ పింకే, బట్ ఇక్కడ మనకి కొంచెం రాణి పింక్ అనిపిస్తుంది. ఇక్కడ బ్లౌజ్ దగ్గర ఇది మాత్రం ఇక్కడ లైట్ పింకే వస్తుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా వచ్చేస్తుంది. ఇదంతా ప్రింటే, నేను మీకు చెప్పాను కదా. అండ్ ఇది మనం స్టెప్స్ పెట్టుకొని చూద్దాం ఒకసారి. స్టెప్స్ పెట్టుకున్నట్టయితే కనుక లుక్ ఇలా వచ్చేస్తుందండి, మనకి సింపుల్ సోబర్గా వస్తుంది. అండ్ పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చేసారు విత్ ఇలా థ్రెడ్స్ అని కొన్నిటికి అల్లారు, కొన్నిటి ఇలా సింగిల్గా వదిలేసారండి. సో మీరు కావాలంటే మిగతావి కూడా మేక్ చేయొచ్చు, లేదంటే మనము కట్ చేయించేసి స్టిచ్ చేయించేసుకోవచ్చు. పీకో ఇలా వచ్చేసింది పళ్ళు. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ షేడ్ ఆఫ్ ద బ్లౌజ్ వస్తుందండి. అంటే ఇది మెంతి ఎల్లో కదా, పింక్లోనే మనకి లైటిష్ డ్యూయల్ షేడ్ అనమాట. కలనేత అంటాం కదా, లైట్ ఎల్లో కనిపిస్తుంది అండ్ పింక్ కనిపిస్తుంది. బార్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ పర్పస్. సో మనం పేరప్ చేసి కట్టుకున్నట్లయితే కనుక మంచి సింపుల్ లుక్ వస్తుంది. అండ్ శారీ కూడా వచ్చేసి మంచి లైట్ వెయిట్లో ఉందండి, మనకి ఒక 400 grams అలా ఉండొచ్చు వెయిట్ వచ్చేసి శారీది. ఇలా వచ్చేసింది ఓవరాల్ లుక్, చూసారు కదా, ఇలా వస్తుంది. ఇందులోనే మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో ఇంకొక బోర్డర్ కలర్లో చేంజ్ మారిందండి, నేను మీకు ఇప్పుడు అది చూపిస్తాను. ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 999 ప్లస్ షిప్పింగ్ అండి, 999 ప్లస్ షిప్పింగ్లో ఉంది. మంచి లైట్ వెయిట్లో పోచంపల్లి ప్రింట్తో వచ్చిన శారీ. అండ్ కాటన్ అయితే కాదండి, సిల్కే, కానీ చాలా మెత్తగా ఉంటుంది అండ్ జారదు, లైట్ వెయిట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇది వచ్చేసి సెకండ్ కలర్ అండి. కలర్ అంటే మొత్తం ఇది కూడా మెంతి ఎల్లో బాడీ వచ్చేస్తుంది, బట్ జస్ట్ బార్డర్స్లో వచ్చేసి మనకి అక్కడ పింక్ చూసాం కదా, ఇక్కడ గ్రీన్ అనేది వస్తుంది అనమాట. పైన కింద గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది, కింద మిగతా ఇదంతా కూడా సేమ్, జస్ట్ బార్డర్స్ చేంజ్ అయ్యాయి, ఓన్లీ పింక్ వచ్చింది. ఇలా వచ్చేసింది నా అవుట్లుక్ వచ్చేసి. ఇది మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి, సింపుల్గా ఉంది కదా. అండ్ ఇది మనకి మంచిగా చెప్పినట్టుగా వింటుంది మాట, ఇలా వచ్చేస్తుంది. అండ్ పళ్ళు చూద్దాం. పళ్ళు ఇలా వచ్చేసిందండి, అంతా ప్రింటే అండి, జస్ట్ జరీ ఓన్లీ బార్డర్స్లోనే ఉంది, మళ్ళీ చెప్తున్నాను. సో దీనికి టాసిల్స్ ఇలా వచ్చాయండి, చెప్పాను కదా, కొన్నిటికి అల్లి వచ్చాయి, కొన్ని వదిలేసి ఇచ్చారు. సో ఇలా వచ్చేసింది. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే సేమ్ కలనేత డిజైన్ అండి, లైట్ ఎల్లో షేడ్ కనిపిస్తుంది, గ్రీన్ ప్యారెట్ గ్రీన్, ఇక్కడ కొంచెం డార్క్ గ్రీన్ మనకి బార్డర్ అనేది వచ్చేస్తుంది. సేమ్ ఇలా వచ్చేస్తుంది. మనం పేరప్ చేసి కట్టుకున్నట్లయితే సింపుల్ సూపర్గా ఉంటుంది. రేపు మన అప్కమింగ్ ఫెస్టివల్ ఉంది కదండి, ఉగాదికి. సో ఆ టైంలో సింపుల్గా ట్రెడిషనల్గా మంచి మెంతి ఎల్లో తోటి కలకలాడుతూ కనిపించవచ్చండి. అండ్ మంచి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్. ఇది మనకి శారీ వచ్చేసి, ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 999 ప్లస్ షిప్పింగ్లో ఉందండి. సో మన కలెక్షన్స్ ఎలా అనిపిస్తున్నాయి అనేది మీ కామెంట్స్ అండ్ లైక్ ద్వారా తెలుపుతూ ఉండండి. అండ్ ఎవ్రీ సాటర్డే లైవ్లోకి వస్తున్నానండి, లైవ్లో చూపించేస్తాను అన్ని కలెక్షన్. సో అక్కడ మీరు చూసినట్లయితే కనుక 2 gifts గెలుచుకునే అవకాశం ఉందండి లైవ్లో. ఈ వీడియోస్లో అయితే ఎలాంటి అవకాశం లేదు, లైవ్లో అయితే కనుక ఉంది. వన్ ఆఫ్ ద గిఫ్ట్ వచ్చేసి మనకి లైవ్లోనే అడుగుతాము, దానికి మేము అడిగిన క్వశ్చన్ తగ్గట్టుగా ఆన్సర్ ఏది ఇస్తే దానికి అప్పటికప్పుడే అనౌన్స్ చేసేస్తామండి విన్నర్ని. అండ్ సెకండ్ గిఫ్ట్ వచ్చేసి ఈ సాటర్డే లైవ్ జరిగితే మళ్ళీ నెక్స్ట్ సాటర్డే లైవ్లో దానికి ఎవరు అనేది విన్నర్ చెప్తామండి. అది మనకి సెకండ్ గివేవే వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఎవరైతే మన లైవ్లో చూస్తారో లైక్ చేసి ఆ లైక్ నెంబర్ని కామెంట్లో తెలిపినట్లయితే ఆ కామెంట్స్ని మేము
పిక్ చేస్తామండి కామెంట్ పిక్కర్ త్రూ. ఎవరికైతే వచ్చేసిందో పేరు వాళ్ళకి మేము విన్నర్గా సెలెక్ట్ చేస్తాము. వాళ్ళకి ఏంటంటే ఛాన్స్, మన వీడియోలో చూపించిన లైవ్లో చాలా చూపిస్తాం కదండి కలెక్షన్, ఆ కలెక్షన్లో వాళ్ళు ఏది నచ్చినా కూడా అది తీసేసుకోవచ్చు అనమాట. చాయిస్ వాళ్ళకే ఉంటుంది. అండ్ సెకండ్ గివ్ అవే చెప్పాను కదా, అప్పటికప్పుడు లైవ్లో ఇచ్చేది, అది మేమే సెలెక్ట్ చేసి పెట్టేస్తాము. శారీ ఒకటి, ఎవరైతే దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి ఆ శారీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ సాటర్డే 2 గివ్ అవేస్ ఉంటున్నాయండి. సో మిస్ అవ్వకండి. అండ్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. బాయ్ అండి.